లేదు మామ, నాకు నిజంగా తెలియదు. నువ్వు చెప్పినంత వరకు నాకు తెలియదు. కనీసం మీ అమ్మ వాళ్ళైనా చెప్పలేదారా నీకు? ఆహా, చెప్పలేదు మామ వాళ్ళు కూడా. ఎరా నీకు మీ అన్నకైనా గొడవ అయింది ఏంటి? లేదు మామ, గొడవలు ఏం లేవులే కానీ 2 వారాలకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. మరి ఎందుకు చెప్పలేదురా నీకు? మా ఇంట్లో వాళ్ళకు నేను పరాయివాణ్ణి అయిపోయాను మామ. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తి అంతస్తులు కూడా లేవు. నేను ఒక సామాన్య ఉద్యోగస్తుని. అందుకే నేను వాళ్ళ కళ్ళకు కనిపించకపోయిండొచ్చు. పోనీలే మామ, నాకేం బాధ లేదులే వాళ్ళు పిలిచినందుకు. ఏమండి బాధపడుతున్నారా? బాధపడకండి, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ బ్రతకాలి మనం. ఇప్పుడు మనల్ని ఎవరైతే వెళ్ళేశారో, ఎవరైతే అవమానించారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మరి వాళ్ళకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం. మనం ఇప్పటి వరకు ఎవరికి హాని చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. కాస్త ఆలస్యమైన దేవుడు మనకు మంచి రోజులు ఇస్తాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. మనమేం పెద్ద ఉన్నోళ్ళం కాకపోయినా మన సహాయం కోరి మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మనం చేతనైనంత సహాయం అందించాము. అలాంటి దేవుడు ఆ సహాయం వ్యర్థంగా పోతుందంటవా? దేవుడు చూడలేదు ఆ సహాయం అంతా. ఖచ్చితంగా దేవుడు మనకు మంచి రోజులు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. ధైర్యంగా ఉండండి, ఈ వెనక నేనున్నాను.